తన ఇంటిపై దాడి చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు కూటమి నేతలు ఏకమై దాడులు చేశారని మండిపడ్డారు. తన ఆస్తులను ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కావాలనే తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్నారని అన్నారు. తనకు సంఘీభావం తెలిపిన నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాంని అంబటి రాంబాబు కలిశారు. చేప నూనె కలిసిందట, జంతువులతో కలిసిందట. ఏంటిది? ఏ మైండ్ సెట్ అయింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, వెంసాని గారు, ఏ మైండ్ సెట్ కనుక్కోండి మీరు. ఏంటిది? రుజువులు లేవు, కలిసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మీరు కలిపేస్తున్నారే పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె, లడ్డూ ప్రసాదంలో కలిపేసి ఇంత దుర్మార్గానికి పాల్పడేటటువంటి నీచమైన మనస్తత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదనే విషయాన్ని పెమ్మసానికి తెలియదు. పాపం కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడని కొత్తగా వచ్చాడు, బాగా డబ్బు సంపాదించాడు, అర్ధంతరంగా అధికారంలోకి వచ్చాడు. ఇంతకన్నా చాలా సీనియర్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయాడు. ఫుల్ క్యాష్, ఫుల్ పవరు. డబ్బు అధికారం అర్ధంతరంగా వస్తే ఏమైందో తెలుసుగా, కళ్ళు నెత్తికెక్కుతాయి. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంట, చేప నూనె కలిసిందట, జంతువులతో కలిసిందట. ఏంటిది? ఏ మైండ్ సెట్ అయింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, వెంసాని గారు, ఏ మైండ్ సెట్ కనుక్కోండి మీరు.